హాయ్ నేస్తాలారా. హాయ్. ఈరోజు మనం ఒక భలే గమ్మత్తైన కథ విందాం. ఈ కథలో ఒక తెలివైన మనిషి, ఇద్దరు మోసగాళ్ళు, ఒక రాజుగారు ఉన్నారు. మరి ఆ తెలివైన మనిషి ఎవరో తెలుసా? మనందరికీ ఇష్టమైన తెనాలి రామకృష్ణ. ఈ కథ మొదలయ్యేది విజయనగరంలో. దాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే గొప్ప రాజు పరిపాలిస్తుండేవారు. ఓ, గొప్పరాజు కదా. అవును, అంతా బాగుంది, కాని ఆ రాజ్యంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. ఏంటది? అదేంటంటే అస్సలు వానలే లేవు. అయ్యో, వానలు లేకపోతే చెట్లు చేమలు ఎండిపోతాయి, పంటలు పండవు కదా. కరెక్ట్. ప్రజలందరూ నీళ్లకోసం, తిండి కోసం ఇబ్బంది పడుతుంటే రాజుగారికి చాలా దిగులుగా ఉండేది. ఏం చేయాలో అని ఆలోచిస్తూ కూర్చున్నారన్నమాట. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇద్దరు వ్యక్తులు జ్యోతిష్యుల వేషంలో రాజసభకు వచ్చారు. అబ్బో! వాళ్లేం చెప్పారు? వాళ్ళు రాజుగారితో, మహారాజా, చింతించకండి, మేము ఆకాశం నుండి అమృతవర్షం కురిపించగలం. అమృతవర్షమా? అవును, దాంతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. కాని ఆ పూజలకు చాలా డబ్బు ఖర్చవుతుంది అని అబద్ధం చెప్పారు. అంటే వాళ్ళు రాజుగారి బలహీనతను ఆసరాగా తీసుకుని డబ్బులు కొట్టేయాలని చూశారన్నమాట. అవును, రాజుగారికి వాళ్ల మీద కొంచెం అనుమానం వచ్చినా ప్రజల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డారు. కాని ఇదంతా గమనిస్తున్న మన తెనాలి రామకృష్ణకు వాళ్ల కళ్లల్లోని దురాశ ఇట్టే తెలిసిపోయింది. వెంటనే వీళ్ల మోసాన్ని ఎలాగైనా బయటపెట్టాలి అని నిర్ణయించుకున్నాడు. మరి ఏం చేశాడు? మరుసటి రోజు ఆ మోసగాళ్లు డబ్బుల కోసం సభలో చేతులు చాస్తుంటే రామకృష్ణ గబగబా వాళ్ల ముందుకొచ్చి ఆగండి అన్నాడు. అనగానే అందరూ ఆశ్చర్యపోయి ఉంటారు. చాలా. అసలైన అమృత వర్షం ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు అన్నాడు. వావ్! సభలో ఉన్న వాళ్లందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా రామకృష్ణ ఆ ఇద్దరు జ్యోతిష్యుల వైపు తిరిగి ఒక పొడుపు కథ వేశాడు. అవును, ఆకాశం నుండి పడుతుంది, కాని వాన కాదు. దాహం తీరుస్తుంది, కాని నీరు కాదు. చెప్పండి చూద్దాం, ఏంటది అని అడిగాడు. ఆ జ్యోతిష్యులకు సమాధానం తెలియక ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఉంటారు. వాళ్లకు తలలు తిరిగిపోయాలి, సమాధానమేంటో అస్సలు తెలియలేదు. తలలు గొక్కున్నారన్నమాట. వాళ్ల మోసం బయటపడిపోతుందని ముఖాలు పాలిపోయాయి. వాళ్లు అలా అయోమయంలో ఉండగా రామకృష్ణ గట్టిగా నవ్వి ఏం చేశాడు? తన వెనకాల దాచిన పసుపు పచ్చని రసాలూరే మామిడిపండ్ల గుత్తిని పైకి చూపించాడు. ఓ, అదా అసలు విషయం? మహారాజా, ఇదే అసలైన అమృతవర్షం అన్నాడు రామకృష్ణ. అప్పుడు రాజుగారికి అర్థమయింది. ఈ మామిడి పండ్ల రసం మన దాహం తీరుస్తుంది, మనకు శక్తినిస్తుంది. ప్రకృతి మనకిచ్చిన నిజమైన అమృతం. ఇది వీళ్ళు చెప్పేదంతా అబద్ధం అని వివరించాడు. నిజం తెలుసుకున్న రాజుగారికి ఆ మోసగాళ్ల మీద చాలా కోపమొచ్చింది. కాని రామకృష్ణ తెలివికి మాత్రం ఎంతో సంతోషించారు. అవును, వెంటనే ఆ మోసగాళ్లను బంధించమని ఆదేశించి రామకృష్ణను మెచ్చుకొని ఎన్నో బహుమతులిచ్చారు. ఆ తర్వాత రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ మామిడి పండ్లు పంచమని ఆజ్ఞాపించారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చూసారా నేస్తాలారా, కష్టం వచ్చినప్పుడు ఎవరో మాయలు మంత్రాలు చేస్తారని నమ్మెకంటే మన చుట్టూ ఉన్న వాటితోనే, మన తెలివితోనే ఒక మంచి పరిష్కారం అతకవచ్చు. నిజమే. మరిప్పుడు ఆలోచించండి, మన ఇంట్లో ఉండే సామాన్యమైన వస్తువులతో మనం ఇంకెలాంటి అద్భుతాలు చేయొచ్చో.